తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి మా పాలన సూపర్, మా గ్యారంటీలు బంపర్ అంటూ ఫుల్ జోష్ లో మాట్లాడితే అక్కడ కూర్చున్న కేరళ సీఎం పినరయి విజయన్ ఓ మీరు మాకు నేర్పుతారా లేక మేమే మీకు నేర్పాలా అంటూ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. సొంత రాష్ట్రంలో ఇళ్లపై బుల్డోజర్లు పంపించే వాళ్ళు ఇక్కడికొచ్చి సోషల్ ప్రోగ్రెస్ గురించి లెక్చర్స్ ఇస్తారా అని విజయన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి విమర్శలకు లెక్కలతో సహా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు కేరళ సీఎం. రేవంత్ కేరళ పర్యటనపై విజయన్ శుక్రవారం ట్వీట్ చేశారు. కేరళలో పాలనను వేలెత్తి చూపించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని తేల్చి చెప్పారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ నుంచే అధికారులు 2025లో కేరళకు వచ్చి మా డిజిటల్ ల్యాండ్ సిస్టమ్ నేర్చుకున్నారని గుర్తు చేశారు. తాము అమలు చేస్తున్న ఎంటే భూమి పోర్టల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మా దగ్గర నేర్చుకుని మమ్మల్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు కేరళ నమూనాను అధ్యయనం చేసి సొంత రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా మమ్మల్ని ఎగతాళి చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో అవినీతి పెరిగిందని, ప్రభుత్వం విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసే ముందు గణాంకాలు పరిశీలించాలని కేరళ సీఎం హితవు పలికారు. అంతేకాదు కేరళను తెలంగాణతో కంపేర్ చేస్తూ విజయన్ నెంబర్స్ అటాక్ చేశారు. నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ 2023-24 ప్రకారం దేశంలోని అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచిందని రేవంత్ గమనించలేదా అని ప్రశ్నించారు. ఎస్డీజీ సూచిక ప్రకారం కేరళ 79 పాయింట్లతో దేశంలోని మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మీ సొంత రాష్ట్రంలోని లోపాలను చూడకుండా కేరళను ఎగతాళి చేయడం అత్యంత విచారకరమని విజయన్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ప్రకారం కేరళలో పేదరికం రేటు కేవలం 0.55% అని, ఇది దేశంలోనే అత్యల్పమని తెలిపారు. ఇక 2025 చివరి నాటికి దేశంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించిందని కూడా విజయన్ తెలిపారు. మరోవైపు తెలంగాణలో పేదరికం రేటు 5.88% ఉందని గుర్తు చేశారు విజయన్. కేరళ 95.3% అక్షరాస్యత రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ ఇప్పటికీ 76.9%తో వెనుకబడి ఉందని ఎద్దేవా చేశారు. కేరళ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన జాకెట్ యాడ్స్ ను ప్రస్తావిస్తూ విజయన్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ కోసం కేరళలో రాజకీయ ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు మీ తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించడానికి, అక్షరాస్యతను పెంచడానికి ఆ డబ్బు ఉపయోగించండి అని విజయన్ సలహా ఇచ్చారు. కేరళలో శిశు మరణాల రేటు ఐఎంఆర్ 5కు తగ్గిందని, అయితే ఇది అమెరికాలో ఉన్న 5.6 కంటే తక్కువని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో ఐఎంఆర్ దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కేరళలోని పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఒక మలయాళీ జీవితకాలం సగటు భారతీయుడి కంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఎక్కువగా ఉందని తెలిపారు. తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డికి విజయన్ చురకలంటించారు. జీతాలు, పెన్షన్లను పదే పదే ఆలస్యం చేసే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి కేరళకు నేర్పాల్సింది ఏమీ లేదు అని ఘాటుగా బదులిచ్చారు. అవసరమైతే కేరళకు వచ్చి పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. పరిపాలన, ప్రజా సంక్షేమం గురించి పాఠాలు నేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేరళకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని విజయన్ అన్నారు. ఇక తమను బీజేపీకి స్నేహితులుగా చెప్తున్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కేరళ సీఎం మండిపడ్డారు. కేంద్రంతో కేరళ ప్రభుత్వానికి సంబంధం ఉన్నదన్న ఆయన వాదన హాస్యాస్పదమన్నారు. కేరళ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏనాడు ఒక మాట కూడా మాట్లాడకుండా బీజేపీకి అసలైన బీ టీమ్ గా వ్యవహరిస్తోంది వెన్నుముక్క లేని కాంగ్రెస్ పార్టీయే అని విజయన్ అన్నారు. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మా రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలను రేవంత్ రెడ్డి గమనించలేదా, లేదా కేరళకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఆయన సమర్థిస్తున్నారా అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు విజయన్. మొత్తానికి సౌత్ లోనే బెస్ట్ స్టేట్ గా ఉన్న కేరళను రేవంత్ రెడ్డి విమర్శించడం నిజంగా విడ్డూరంగా ఉందన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీకేమనిపిస్తోంది? డ్రాప్ యువర్ కామెంట్.